సినిమా హీరో కమ్ తమిళనాడు కాబోయే సీఎం దళపతి విజయ్కి ఏమన్నా ముందు ముందు జరగబోయే స్టోరీ ఏంటిదో తెలుస్తుందా ఏంది? బ్రహ్మంగారు తిరుగ కాలజ్ఞానం తెలిసేదా ఏంది అనిపిస్తున్నదట తమిళనాడు జనాలకు. టైం మిషన్ ఏదైనా ఉన్నదో ఏమో అనిపిస్తున్నదట. ఎందుకు అట్లా అంటున్నావటరా? ఇగో ఈ వీడియో చూస్తే నేనే కాదు మీరు కూడా గట్లనే అంటారు. అగ్గో ఏం లేదు కార్లో కూర్చున్న విజయ్ దళపతి వీడియో చూపిస్తున్నారు. దీంట్లో ఏమున్నది దీర్ఘం తీసి చెప్పిండ్రు అని అంటున్నారా? అయితే ఒకసారి ఆ కార్లో కూర్చున్న మనిషిని కాకుండా కారుకున్న నంబర్ ప్లేట్ను చూడండి. ఏమున్నది టీమ్ 07 సీఎం 2026 అంటే ఏంటన్నట్టు 2026లా విజయ్ సీఎం అవుతాడు అన్నట్టే కదా. మరి ఆ ముచ్చట ముందుగానే హీరో విజయ్కి ఎట్లా తెలిసింది? గోట్ అనే సినిమాలో వాడిన కార్ ఇది. ఈ సినిమా 2004లో విడుదలైంది. షూటింగ్ 2023లో చేసిండ్రు. అంటే 3 ఏళ్ల ముందే విజయ్ సీఎం అవుతాడని గోట్ సినిమా వాళ్ళకి ఎట్లా తెలుసు? అప్పటికి విజయ్ దళపతి పార్టీ పెట్టలేదు. అట్లాంటిది అచ్చు గుద్దినట్టు జరిగేది ఏంటిదో మొత్తం తెలిసినట్టు తమిళనాడుకు కాబోయే సీఎం అన్నట్టు నంబర్ ప్లేట్ ఎట్లా పెట్టగలిగినరు అని పరిచయం అవుతున్నారట దేశం పబ్లిక్. ఇక కొంతమంది పబ్లిసిటీ స్టంట్ అది అవుతుండు అని ప్రచారం చేస్తే అందరు అదే నిజం అనుకొని ఓట్లేసి గెలిపిస్తారు. అందుకే గిసొంటి వీడియోలు పెట్టి ట్రెండ్ మారుస్తారు. అచ్చంగా అదే జరిగింది హీరో విజయ్ కార్ వీడియోలా. అంతేగాని జరగబోయేదాన్ని ఎవరు కనిపెట్టలేరని అంటున్నారు ఇంకొంతమంది. ఎవరేమన్నా ఎట్లన్నా తమిళనాడులో తన తడాక ఏందో చూపెట్టిండు విజయ్. ఎంతో మంది సినిమా స్టార్లు రాజకీయాలకు వచ్చిండ్రు, తిప్పల పడ్డరు. ఏం చేయలేక వెనకకు తగ్గిండ్రు. కానీ విజయ్ అట్లా కాదు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే సీఎం సీట్ ఎక్కిండంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. చైనా టెక్నాలజీలో తోపైంది. ప్రపంచం నోరు తెరిచి చూసేటట్టు అద్భుతాలు చేస్తుంది. చైనాను కొట్టుడు టెక్నాలజీలో ఎవ్వరి తరం కాదన్నట్టు వార్తలు వచ్చినాయి. అరిచేతుల వైకుంఠం చూపెట్టినట్టు చేస్తున్నది చైనా. హాహా చైనా, ఓహో చైనా అని పొట్టు పొట్టు పొగుడుకుంటా ఆకాశానికి ఎత్తినాయి కొన్ని వార్తా ఛానళ్ళు. మరి అది గీ చైనా రోబోకి నచ్చలేదేం పాడు ఎట్లా చేసిందో చూడండి. ఇప్పటి నుంచి పిచ్చోని చేతుల రాయనుడు కాదు, చైనా రోబో చేతుల రాయని సామెత మార్చాలి కావచ్చు. అట్లనే ఉన్నది కథ. పెండ్లీలు పేరంటాల కాడ ఫుల్లు దాగి ఎకిల్ చేష్టలు చేసేటోళ్ళ తీరుగా తాయి ఊకుంటా గిర్ర తిరుగుతున్నది. కరాటే చూసినట్టు కాలు చేతులు ఊపుతున్నది. బోర్ల బొక్కల కింద పడుతున్నది. పడుకుంటా లేసుకుంటా ఫాల్టీలు కొట్టుకుంటా ఆగమాగం చేసింది. చైనాలున్న ఓ బడిలో ఆటల పండుగ పేరుతోనే ఏదో ఉత్సవం చేసిండ్రట. దాంట్లో వినోదం పంచటానికి వింత చేష్టలు చేసేటానికి ఈ రోబోని తీసుకొచ్చిండ్రట. మరి దాన్ని ఎత్తులేమన్నా పురుగు తిరిగిందో ఎట్లా పడిందో తెలియదు కానీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తిక్క చేసింది. ఇంకా నయం ఈ ఉత్సవంలో ఉన్నోళ్ళ మీదికి పోయి కొట్టలేదు. అంత ఎల్మే దాని దగ్గరికి టెక్నికల్ టీం వచ్చి దాని స్విచ్లే కట్టుకలే ఒత్తి కంట్రోల్లో పెట్టిండ్రు. ఇది గ్రౌండ్లకు పోయి కలుదైన కోతి కంటే అటేటు చేస్తుంటే స్టేడియంలో కూసున్నోళ్ళు పలగబడి నవ్విండ్రు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టిగో గిరే చైనా దేశం టెక్నాలజీ సాధించిన గొప్పతనం ఎంత బాగున్నదో చూడున్నారు అనుకుంటా కామెంట్లో పెట్టుకుంటా షేరింగ్లు చేస్తున్నారు. ఎంతైనా చైనా సరుకే కదా అనులా ఏమంటారు?